పొరపాటును కూడా తినకు. సుమా గారు ఆర్డర్ ఇచ్చారు, మేము చేసేసాము పూతరేకులు. ఒక్క నిమిషం, పూతరేకులు అంటే ఓన్లీ రేకులు మాత్రమే ఇస్తున్నారండి. అవును, ఏంటి సర్ప్రైజ్? నిన్ను చూడాలనిపించింది, అందుకని పరిగెత్తుకుంటూ వచ్చాను. బై నిన్ను చూడక నేనుండలేను. రాజు గారు, మీ పెళ్ళంని ఆ పిచ్చి తల్లి అని పిలవండి. పిచ్చి తల్లి అదే ఆ సాంగ్ లో పిలుస్తారు కదా నాగ చైతన్య గారు సాయి పల్లవిని. అది పిచ్చి తల్లి కాదమ్మా, బుజ్జి తల్లి కదా. మీ మనసు లోపల ఏముందో అది నేను చెప్పాను. నేను పిచ్చిదాన్ని నీకు తెలుసా? బుజ్జి తల్లి అని పిలవండి. మీకోసం బుజ్జి తల్లి. మా రేకుల్ని చిచ్చి, మనం రొమాంటిక్ ఒక సాంగ్ పాడడానికి ప్లేస్ యానివర్సరీ విషెస్ చెప్దామని వస్తే పిండి అయిపోయింది. ఒకడు అప్పడాలు అమ్ముతాడు, ఇంకోళ్ళు ఏమో పిచ్చి తల్లని పిలవమంటారు. హరే విష్ణు, సుమా గారిని రొమాన్స్ చెయ్యనివ్వు. హాయ్. హాయ్ హాయ్ సార్. షెఫ్, మా షెఫ్. ఈయనేనా షెఫ్? సార్ మా సుమ గారి గురించి వచ్చారు. ఈ రోజు మీ మ్యారేజ్ డే, మరి సర్ప్రైజ్ ఏం లేదా? ఇద్దాం సర్ప్రైజే కదా. దా సర్ప్రైజ్ నీకోసం. నీకోసం కళ్ళు మూసుకొని ఉండాలి. ఆవిడ చదవాలి ఇది. మై డియరెస్ట్ అమ్మ కుట్టి ఫ్రమ్ యువర్ గ్రేటెస్ట్ రాజా. సుమక, రాజీవ్ గారు మీ గురించి ఇంత సర్ప్రైజ్ చేశారు. అవును, మరి మా రాజీవ్ గారి గురించి మీరేం చేశారు? నేను ఇంటికి వెళ్ళట్లేదు ఇవాళ. సర్ప్రైజ్. ఇది మా 26th వెడ్డింగ్ యానివర్సరీ. సో యాక్చువల్లీ ఏంటంటే వెన్ ఇట్ ఇస్ ఇన్ లవ్ అండ్ బిఫోర్ మ్యారేజ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ రొమాన్స్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. కానీ మ్యారేజ్ అయిన తర్వాత చాలా విషయాలు ఉంటాయి. కపుల్ ఇద్దరు కలిసి అండర్స్టాండ్ చేసుకొని ఒక లైఫ్ ని లీడ్ చేయడానికి. ఎంత కష్టపడి ఉంటాను అర్థం చేసుకోవడానికి ఆలోచించదు. ఎంత కష్టపడ్డా సరే మేము కలిసి ఉన్నాం కదా. వాట్ ఫైనలీ ఇస్ దేర్ ఇన్ ఎనీ రిలేషన్షిప్ ఇస్ లవ్. సో ఐ లవ్ యూ రాజా. ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెత్తికే నా స్వప్నమే. పూతరేకు రెడీ. ఓకే, ఈ యానివర్సరీ సందర్భంగా రాజా సార్ చూసి చేసినోడే చూసి అంటున్నాడు, నేను ఇంకేంటి. కొంచెం ఎల్లబాయ ఎల్లు సార్, బాగవాడు. సార్, వెళ్ళిపో రాజా, వెళ్ళిపో. లాస్ట్ 60 సెకండ్స్ టైం ఇస్తున్నాను. మీరు ఏదైతే రెడీ చేశారో దాన్ని ఒక బౌల్లో మాకు రెడీ చేసి పెట్టండి. మేడం ఒక మాట, మా కుండలో వాళ్ళ సంసారం అయింది మేడం. ఇప్పుడు వాళ్ళకి మీరు పాయింట్స్ ఇస్తే నేను ఒప్పుకున్నాను. మేడం మరి నువ్వెందుకు వచ్చి ఇక్కడ చేస్తున్నావు? మీకు కూడా వేసిస్తున్నాడు, అద్దుకో వేస్తున్నాడు మీదే. తొందరగా ఆయిల్ అయిరా, వేసిస్తాను ఆయిల్ అయిరా. మీరు చేయడం ఎంత ముఖ్యమో మీరు చేసింది కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. దారుణం అండి, మీ కేక్ కటింగ్ లో ఎవరో లేపేశారు. కేక్ మీద ఉండాల్సినటువంటి శ్రద్ధ కాదు. ఎక్స్క్యూజ్ మీ, సైడ్ దేంగే. యాదవ్ రాజు చాలా గౌరవంగా పక్కకెళ్ళమన్నారు. ఇట్రా, ఇంకోటి వేసా రారా.
అందుకే ఆయిల్ వేసి తడపరా అని చెప్పాను. ఆయిల్ వేసి తడుపుతానే ఏదైనా ఉన్నది. కుండ ఇర్రి మేడం మాకు. ఇదో తినేస్తాము. ఈ పర్ఫెక్ట్ గ్రెయిన్ టెక్స్చర్ ఉంది. ఒక్కసారి వేయంగానే స్మూత్ గా స్ప్రెడ్ అయిపోతుంది, ఫ్లేవర్ఫుల్ గా ఉంది. ఈ హ్యాట్సన్ గీ వాడటం వల్ల నాకు మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఐ థింక్ ఈ రోజు మనమే గెలుస్తాం. కుండ వాళ్ళకి ఇచ్చేసి నవ్వుతుంది. లాస్ట్ 5 seconds. 5 4 మేడం మేము ఒకటి ఇట్లా వేసుకోలేం మేడం. 3. అయ్యో హలో నాకు సంబంధం లేదు. కుండ మీది, పూతరేకు మీది. కుండని పూతరేకుని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. ఇప్పుడు రూల్స్ చెప్తే ఎట్లా మేడం? ఫస్ట్ చెప్పాలి రూల్స్. ఇప్పటి నుంచో చెప్పినటువంటి రూల్స్. ఓకే ఆర్ పూతరేకు ఇస్ రెడీ. టైమ్ అప్. సరే ఎవరిది ఫినిష్ అయింది? మేడం మా ఫినిష్ అయింది. రండి. మా స్టైల్లో చేసినాం ఒకటి. ఆ, తినుర్రి. ఇది షెఫ్ కి, ఇది నాకు. పాపడాలన్న అడ్జస్ట్ చేసుకొని తినుర్రి. ఏం కాదు. అలా కాదు, మొత్తం తినండి షెఫ్. మీ లైఫ్ లో తినుండరు అలాంటి పూతరేకు. అది Special. దోశలో కొంచెం అటు ఇటు వేసినాం అంతే. ఇందులో పూతరేకులు ఎక్కడున్నాయి? సరే నేను కూడా కొంచెం తిని చూస్తాను. ఈ గీ వాసనకి మాత్రం మా అమ్మమ్మ గుర్తొస్తుంది. ఎట్లా కడుపులో పోయిన తర్వాత చూరో అయిపోతుంది కదా. చూరో అని కడుపులో వేసుకుంటే అయిపోతుంది కదా మేడం. ఇది చూడు, ఇది పూతరేకుల నెయ్యి మాత్రం బాగుంది. సార్ టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఓకే, అందరూ మిమ్మల్ని డిసప్పాయింట్ చేశారు కానీ ఎవరు డిసప్పాయింట్ చేయలే. ఒక్కటే స్టేషన్కి వెళ్ళొచ్చాం. చూడండి ఆ పచ్చ బుట్టు కోసం అయ్యో, సుమా గారు, మేము రాజు గారికి ఏం చెప్పాలి? రాజా గారికి అది టిష్యూ పేపర్. సార్ ఇది ముగ్గు పిండి.